Okay. Hello. Am I audible, Andy? Good morning. Good morning. Am I audible? Yes, sir. ఓకే. సో నేనేం డిస్కస్ చేసామండి? సో పాండాస్ గురించి డిస్కస్ చేసాం రైట్? బేసిక్ పాండాస్ రైట్? పాండాస్ అంటే ఏంటి? పాండాస్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు? ఎలా ఇంపోర్ట్ చేస్తాము? ఓకే. ఎలా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకుంటాము? ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేస్తాము? అండ్ పాండాస్‌లో మనకి ఏ టైప్స్ ఉంటాయి? ఓకే. సో పాండాస్ వల్ల యూజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. అండ్ పాండాస్ యూజ్ చేయటం వల్ల ఆహ్, సో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం ఎలా కన్వర్ట్ చేస్తాము? ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నిన్న డిస్కస్ చేసాం. ఓకే. అండ్ ఆల్సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దట్ పాండాస్. ఓకే. ఏ సినారియోస్ దగ్గర మనం పాండాస్ అనే వాటిని యూజ్ చేస్తాము. పాండాస్‌ని యూజ్ చేసి ఏ టైప్ ఆఫ్ డేటా అనే దాన్ని మనం గెట్ చేసుకోవచ్చు. అండ్ హౌ మెనీ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ఎన్ని టైప్ ఆఫ్ లైబ్రరీస్ అనే వాటిని మనం ఈ పర్టిక్యులర్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ డేటా అనలిటిక్స్ రిలేటెడ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో ఇవన్నీ గూడా మనం నిన్న డిస్కస్ చేసాం. యెస్ ఆర్ నో? యెస్ రైట్. రైట్. సో ఇవన్నీ గూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండాస్ అనేదేంటంటే ఇట్ ఈస్ ఎ పైథాన్ లైబ్రరీ. ఓకే. పాండాస్ అనేది పైథాన్ లైబ్రరీ అని మనం డిస్కస్ చేసాం. సో ఈ పాండాస్ అనే వాటిని యూజ్ చేసి ఏంటంటే మనం డేటా మానిప్యులేషన్ పర్పస్ ఆర్ డేటా ఇంటిగ్రేషన్ పర్పస్ ఆర్ డేటా ట్రాన్స్ఫార్మింగ్ పర్పస్ వి ఆర్ యూజింగ్ దిస్ పాండాస్ లైబ్రరీ. ఓకే. పాండాస్ లైబ్రరీ అనేది మోస్ట్ ఆఫ్ ది థింగ్. సో డేటా మానిప్యులేషన్ ఆర్ డేటా క్లీనింగ్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ డేటా ఇంటిగ్రేషన్. ఓకే. సో ఈ 4 terminologies are different. Okay. So data cleaning is different. Data cleaning, data transformation, data integration, and the data transformation. Right. So 4 terminologies are different. But whatever the work we are doing by using these pandas, the same. ఓకే. సో ఇక్కడొచ్చేసి ఏంటంటే, ఈ టెర్మినాలజీస్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ, మన ఈ 4 థింగ్స్‌లో ఓకే. 4th కాన్సెప్ట్స్‌లో గూడా మనం చేసే వర్క్ అనేది ఒకటే. ఓకే. సో, వర్క్ ఏంటంటే, మనం ఏదైతే డేటా అనే దాన్ని తీసుకుంటున్నామో, ఆ డేటా అనే దాన్ని తీసుకొని, డేటా అనే దాన్ని క్లీనింగ్ చేస్తాం. ఓకే. క్లీనింగ్ చేయటాన్నే మనం సో, డేటా క్లీనింగ్ అంటాం, డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాం, డేటా వ్రాంగ్లింగ్ డేటా ఇంటిగ్రేషన్ అంటాం. అండ్ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఆర్ డేటా వ్రాంగ్లింగ్ అంటాం. ఓకే. సో, ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్‌తో మనం ఆ పర్టిక్యులర్ దాన్ననేది పిలుస్తాం. బట్ మనం చేసే వర్క్ అనేది ఒకటే. ఓకే. మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ పర్టిక్యులర్ వర్క్ అనేది ఒకటే. బట్ ద టెర్మినాలజీస్ ఆర్ డిఫరెంట్. ఓకే. మనం యూజ్ చేసే టెర్మినాలజీస్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ అక్కడ మనం చేసే వర్క్ అనేది ఒకటే. ఓకే. సో, వర్క్ అనేదేంటంటే మనం డేటా అనే దాన్ని క్లీన్ చేస్తాం. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనే దాన్ని మనం ఏదైనా సరే ఓకే. ఒక పర్టిక్యులర్ ఏఐ ప్రాజెక్ట్ కానివ్వండి, డేటా సైన్స్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేదా డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ కానివ్వండి, మనం పైథాన్, ఈ పాండాస్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు ఇంపోర్ట్ ద లైబ్రరీస్. ఓకే. సో, మనకి కావాల్సిన నెసెసరీ లైబ్రరీస్ అన్నీ గూడా మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. ఇంపోర్ట్ అనేదేంటంటే బిఫోర్ ఇంపోర్టింగ్ ద లైబ్రరీ వి నీడ్ టు ఇన్‌స్టాల్ దట్ లైబ్రరీ. ఓకే. సో, మనం నిన్న డిస్కస్ చేసాం. లైబ్రరీ అనేదాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తాం బై యూజింగ్ పిప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. రైట్. సో, పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. ఓకే. పిప్ ఇన్‌స్టాల్ పాండాస్. ఐదర్ మనకు కావాల్సింది రిమైనింగ్ లైబ్రరీ ఏంటి? సో, నంపై. సో, నెక్స్ట్ లైబ్రరీ ఏంటి? మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని డిస్కస్ చేసాం. రైట్. మ్యాట్‌ప్లాట్‌లిబ్ అని ఒకటి డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాట్‌లీ అని ఒకటి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీబోర్న్ అని ఒకటి డిస్కస్ చేసాం. ఇలా మనకి చాలా చాలా లైబ్రరీస్ ఉంటాయి. టెన్సార్‌ఫ్లో, ఓకే, కీరాస్ అండ్ ఓపెన్ సివి ఎక్సెట్రా. సో, ఇలా మనకి చాలా అంటే చాలా లైబ్రరీస్ అనేది
సో ఏఐలో ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ లైబ్రరీస్ అన్నీ గూడా ఏంటంటే బేస్డ్ అపాన్ ద సినారియో ఆర్ బేస్డ్ అపాన్ ద కాన్సెప్ట్ ఆర్ రిక్వైర్మెంట్ వి ఆర్ యూజింగ్ దిస్ లైబ్రరీ. ఓకే. సో మనకి కావాల్సిన దగ్గర మనం ఈ లైబ్రరీస్ అనే వాటిని యూజ్ చేస్తా ఉంటాం. ఓకే. సో ఇవి కాదండి. ఇంకా చాలా అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయండి. చాలా అంటే చాలా ఫంక్షనాలిటీస్ అండ్ చాలా లైబ్రరీస్ అనేది నంబర్ ఆఫ్ లైబ్రరీస్, నంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అనేది మనకిక్కడ సో వస్తాయన్నమాట. ఓకే. సో ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటిని ఏంటంటే మనం రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్క దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి ఆర్ యూజింగ్ దీస్ లైబ్రరీస్ ఓన్లీ. ఓకే. సో మళ్ళీ ఈ పర్టిక్యులర్ లైబ్రరీస్‌లోనే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలమ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అనేది మనకి సో వస్తా ఉంటాయన్నమాట. ఓకే. మళ్ళీ వాటిని ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తా ఉంటాం. ఓకే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక లైబ్రరీ అనే దాన్ని కానివ్వండి, ఒక ఫంక్షనాలిటీ అనే దాన్ని కానివ్వండి, మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే వి ఆర్ యూజింగ్ ద పిప్ కమాండ్. ఓకే. వి ఆర్ యూజింగ్ ద పిప్ కమాండ్. ఓకే. సో పిప్ కమాండ్ అనేది యూజ్ చేసిన తర్వాత ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఆ లైబ్రరీ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే సో వి ఆర్ యూజింగ్ దిస్ ఇంపోర్ట్ కమాండ్. ఓకే. సో ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. ఓకే. సో ఎవ్రీ టైమ్ మనం పాండాస్ అని రాయకుండా ఏంటంటే అలియాస్ నేమ్. ఓకే. ఏఎస్ మీన్స్ ఎలియాస్ రైట్. సో ఎలియాస్ నేమ్ కింద ఏంటంటే మనం ఒక వేరియబుల్ అనే దాన్ని అసైన్ చేసుకుంటాం. ఆ వేరియబుల్ అనే దాన్ని అసైన్ చేసుకొని సో ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌ని బేస్ చేసుకొని మనం సో ఇక్కడ ఆహ్, ఆ పీడీ అనే దాన్ని పాండాస్ అని రాయకుండా ఏంటంటే మనం పీడీ అని యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. ఎవ్రీ టైమ్ మనం పాండాస్ అని రాయకుండా పీడీ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ వి ఆర్ డెవలపింగ్ బేస్డ్ అపాన్ ది పాండాస్. ఓకే. మనం నిన్న డిస్కస్ చేసాం. సో పాండాస్‌లో మెయిన్‌గా 3 థింగ్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయి. దోస్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ ద సిరీస్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద డేటా ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వి ఆర్ ఇంపోర్టింగ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్. ఓకే. డేటా మానిప్యులేషన్ అండర్ ది డేటా ఫ్రేమ్స్ ఓన్లీ. ఓకే. సో డేటా ఫ్రేమ్స్ కిందకే మనకి డేటా మానిప్యులేషన్ కాన్సెప్ట్ అనేది వస్తది. ఓకే. సో ఈ 4 థింగ్స్ అనేది మనం పాండాస్ యూజ్ చేసి మనం చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సిరీస్ కాన్సెప్ట్. సో ఈ సిరీస్ అనేది ఏంటంటే దేర్ ఈస్ ఎ వన్ డైమెన్షనల్ అర్రే. ఓకే. సిరీస్ ఈస్ ఎ వన్ డైమెన్షనల్ అర్రే. సో ఇట్ ఈస్ వర్క్స్ బేస్డ్ అపాన్ ది కాలమ్ బేసిస్. ఓకే. మీకు అర్రేస్ అనేది తెలుసు రైట్? మీకు మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ తెలుసు. మీకు మ్యాథమెటిక్స్‌లో వస్తది. మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ మనకి ఇంటర్‌లో వస్తది, డిగ్రీలో వస్తది, బీటెక్‌లో వస్తది. సో, మనకి ప్రతి చోట ఎక్కడైతే మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటదో అక్కడ ప్రతి చోట కూడా మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ అనేది చెప్తారు. ఓకే. సో, ఈ మ్యాట్రిక్స్ అనేదేంటి 1/1 మ్యాట్రిక్స్ అంటాం, 2/2 మ్యాట్రిక్స్ అంటాం, 3/3 మ్యాట్రిక్స్ అంటాం రైట్? సో, ఇక్కడేంటంటే సో, మనకి ఒక కాలమ్, ఒక రో ఉంటే దాన్ని మనం వన్ డైమెన్షనల్ అర్రే అంటాం. ఓకే. సింగిల్ రో అండ్ సింగిల్ కాలమ్ ఉంటే ఏమంటామంటే సో, దాన్ని సింగిల్ కాలమ్ విత్ మల్టిపుల్ రోస్ ఉంటే దాన్ని మనం వన్ డైమెన్షనల్ అర్రే అంటాం. సో, 2/2 మ్యాట్రిక్స్ దగ్గర నుంచి మనం మోర్ దెన్ 2/2 మ్యాట్రిక్స్ అన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ అర్రేస్ అంటాం. ఓకే. సో, ఇక్కడ సిరీస్ అనేదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో, మనకి సింగిల్ డైమెన్షనల్ అర్రే బేసిస్ మీదుగా వర్క్ అవుతది. సిరీస్ కాన్సెప్ట్ అనేది మనకి వన్ డైమెన్షనల్ అర్రే కాన్సెప్ట్ మీద వర్క్ అవుద్దనమాట. ఓకే. సో, ఈ సింగిల్ డైమెన్షనల్ అర్రే అంటే ఏంటంటే, మనకి సింగిల్ కాలమ్ విత్ ద మల్టిపుల్ కాలమ్స్. ఓకే. సింగిల్ కాలమ్ విత్ ద మల్టిపుల్ కాలమ్ బేసిస్ మీదుగా మనకి సో, ఈ పర్టిక్యులర్ సిరీస్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఈ సిరీస్ అనే దాన్ని మనం పాండాస్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేస్తాం. ఓకే. ఎలా క్రియేట్ చేద్దామని చూద్దాం. సో, ఆల్రెడీ చెప్పాను రైట్? సో, మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ అనేది పాండాస్ లైబ్రరీస్ యూజ్ చేసి మనం చేస్తున్నామంటే కంపల్సరీ సో, వి నీడ్ టు ఇంపోర్ట్ ద లైబ్రరీస్ ఫస్ట్ రైట్? సో, మనం లైబ్రరీస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ ఇంపోర్టింగ్ ద లైబ్రరీస్. 2 లైబ్రరీస్ అనే వాటిని ఇంపోర్ట్ చేస్తాం. ఓకే. సో, 2 లైబ్రరీస్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ద పాండాస్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద నంపై. ఓకే. 2 లైబ్రరీస్ అనే వాటిని మనం ఇన్‌స్టాల్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. పాండాస్‌ని అండ్ నంపైని మనం ఇంపోర్ట్ అనేది చేస్తాం. ఓకే. సో, పాండాస్‌ని దేనితో అసైన్ చేస్తున్నాం? ఏ పర్టిక్యులర్ వేరియబుల్‌తో అసైన్ చేస్తున్నాం? పీడీ అనే వేరియబుల్‌తో అసైన్ చేస్తున్నాం. అండ్ నంపైని ఎన్‌పీ అనే వేరియబుల్‌తో అసైన్ చేస్తాం. ఓకే. సో, ఎప్పుడైనా సరే మనం పాండాస్ అనేది ఎక్కడ యూజ్ చేయాలన్నా పీడీ అనే దాన్ని యూజ్ చేస్తాం. నంపై అనే దాన్ని యూజ్ చేసే దగ్గర ఎన్‌పీ అని యూజ్ చేస్తాం.
ఇక్కడ ఏం చేస్తున్నాం, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ మనం ఒక ఎంటీ సిరీస్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. ఎంటీ సిరీస్ అనే దాన్ని క్రియేట్ చేస్తాం. సో ఎంటీ సిరీస్ అనేది క్రియేట్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఐఎమ్ టేకింగ్ ద వన్ వేరియబుల్. ఓకే, వన్ వేరియబుల్ అనే దాన్ని తీసుకుంటున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్. సో ఇప్పుడు చూడండి, సో పాండాస్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో పాండాస్ డాట్ సిరీస్. ఓకే, పాండాస్ డాట్ సిరీస్. సో నిన్న చెప్పాను, సో సిరీస్ అనేది మనం రాసేటప్పుడు ఏంటంటే ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ రాయాలని చెప్పాను. ఓకే, కేస్ సెన్సిటివ్ లెటర్స్. ఓకే, కేస్ సెన్సిటివ్, ఇన్కేస్ సెన్సిటివ్ లెటర్స్ అనేది కదా. సో ఇక్కడ సిరీస్ రాసేటప్పుడు ఏంటంటే మనం ఎస్ అనేది క్యాపిటల్ ఎస్ అనే దాన్ని మనం రాస్తాం అని చెప్పాను, రైట్. సో అండ్ అలాగే డేటా ఫ్రేమ్స్ రాసేటప్పుడు డి అండ్ ఎఫ్ అనేది క్యాపిటల్ రాస్తాం. ఎస్ సిరీస్ అనేది రాసేటప్పుడు ఎస్ అనే దాన్ని క్యాపిటల్ ఎస్ అనేది రాస్తాం. ఓకే, నౌ యూ కెన్ ఎగ్జిక్యూట్. సి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, నేమ్ పాండాస్ ఇట్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, సి ఇక్కడ పాండాస్ అనేది మనం ఎప్పుడైతే ఇస్తామో యు ఆర్ గెటింగ్ ద ఎర్రర్. సో ఎందుకు ఎర్రర్ వస్తుంది, సో ఇక్కడ మన పాండాస్ అనే దాన్ని దేనికి అసైన్ చేస్తున్నాం, ఏ పర్టికులర్ వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం, పీడీ అనే ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం, రైట్. సో ఆ పీడీ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం పాండాస్ అనేది రాయకుండా ఏంటంటే సో పీడీ అనేది రాస్తాం. దెన్ వీఆర్ గెటింగ్ ద అవుట్పుట్. సి సో ఇక్కడ మనకి ఏంటి, ఎంటీ సిరీస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఎక్కడైనా ఎంటీ డేటా అనేది ఉందో, ఇక్కడ డేటా అనేది మనం పాస్ చేస్తున్నాం, ఎక్కడ డేటా అనేది పాస్ చేయట్లేదు. సో డేటా ఆటోమేటిక్ ఏం క్రియేట్ అయింది, సిరీస్ ఆఫ్ సో ఎంటీ బాక్సెస్. ఓకే, స్క్వేర్ బాక్స్ అని 2 స్క్వేర్ బాక్సెస్ అనేది క్రియేట్ అయ్యాయి, రైట్. 2 స్క్వేర్ బాక్సెస్ అనేది క్రియేట్ అయింది, రైట్. సో ఇలా మనకి సిరీస్ అనేది క్రియేట్. సో దిస్ ఇస్ ద ఎంటీ సిరీస్. ఓకే, నౌ వీఆర్ పాసింగ్ ద వాల్యూస్. నౌ వీఆర్ గెటింగ్ ద పాసింగ్ ద వాల్యూస్. ఓకే, సో అగైన్ ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మళ్ళీ మనం సో టు నంపై అండ్ పాండాస్ అనే దాన్ని తీసుకుంటున్నాం. ఓకే, నంపై అండ్ పాండాస్ లైబ్రరీస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, నంపై అండ్ పాండాస్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఓకే, సో పాండాస్ అనేది తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డేటా అనే దాన్ని పాస్ చేస్తాం. డేటా అనే దాన్ని పాస్ చేస్తాం. సో ఇందాక దాంట్లో ఎక్కడైనా మనం డేటా అనేది పాస్ చేస్తామా, హియర్ వీఆర్ క్రియేటింగ్ జస్ట్ ఎంటీ సిరీస్. ఓకే, ఎంటీ సిరీస్ అనేది మాత్రమే మనం పాస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక డేటా అనే దాన్ని పాస్ చేస్తాం. ఓకే, ఒక డేటా అనే దాన్ని ఇస్తాం. ఓకే, సో డేటా అనే దాన్ని ఏం చేస్తున్నాం ఇక్కడ, సో హియర్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. ఓకే, డేటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఓకే, సో ఇక్కడ ఎన్పి ఎందుకు యూస్ చేస్తున్నారు, అరే ఎందుకు యూస్ చేస్తున్నాం, సో అంటే సో ఇక్కడ సిరీస్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ అరే. ఓకే, సిరీస్ ఈజ్ ఏ 1 డైమెన్షనల్ అరే. సో ఈ అరే కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా సరే నంపైలో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, పాండాస్ లో ఏంటంటే సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు పాస్ దట్ అరే కాన్సెప్ట్ టు ద నంపై. ఓకే, సో నంపైలో మాత్రమే ఈ అరే కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ నంపై అనేది ఏంటంటే మ్యాథమెటికల్ లైబ్రరీ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది మ్యాథమెటికల్ లైబ్రరీ కాన్సెప్ట్స్ అన్ని కూడా కాన్సెప్ట్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా ఏంటంటే మనకి నంపైలో ఉంటాయి. ఓకే, సో నంపైలో ఉంటుంది కాబట్టి ఏంటంటే సో నంపై ఈజ్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ లైబ్రరీ. సో సో అందుకని ఏంటంటే ఈ డేటా అనే దాన్ని మనం పాస్ చేసేటప్పుడు సో ఆ డేటాని మనం దేనికి పాస్ చేస్తామంటే అరే డేటాని సో నంపై అనే దానికి పాస్ చేస్తాం. ఓకే, సో నంపైకి పాస్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ డేటాని అంతటిని కూడా స్టోర్ చేసుకుంటది. కింద స్టోర్ చేసుకుంటాం అంటే ఏంటి, సో మనకి ఏంటిది సిరీస్ అంటే ఏంటి, సిరీస్ ఇస్ ఏ 1 డైమెన్షనల్ అరే, రైట్. సిరీస్ ఇస్ ఏ 1 డైమెన్షనల్ లేబుల్డ్ అరే. సో మనకి డేటా అనేది అరే కింద స్టోర్ అవ్వాలి కాబట్టి సో సిరీస్ లోకి సో మనం అందుకని ఏం చేస్తామంటే నంపై అనే దాన్ని తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరే డేటా అనే దాన్ని నంపైలోకి స్టోర్ చేసుకొని సో ఆ నంపైలోకి స్టోర్ చేసిన డేటాని మనం పాండాస్ కి అప్లై చేస్తాం. ఓకే, సో పాండాస్ కి నౌ ద డేటా ఈస్ స్టోర్డ్ విత్ ఇన్ ద డేటా. ఓకే, ఇక్కడ డేటాలో స్టోర్ అయింది అంటే ఇప్పుడు డేటా ఏం స్టోర్ అయింది, ఏ బి సి డి. ఓకే, సో ఈ 4 వాల్యూస్ అనేది మనకి డేటాలో స్టోర్ అయ్యాయి, రైట్. ఏబిసిడి అనేది మనకి అరే డేటా అనేది మనకి ఈ డేటాలోకి స్టోర్ అయింది. సో ఇప్పుడు ఈ డేటాని మనం సిరీస్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, సో సిరీస్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు సిరీస్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఏం చేస్తున్నాం మనం, సో వీఆర్ గెటింగ్ ద పాండాస్.
Okay, we are taking the pandas. Okay, so import pandas as PD. ఓకే. సో పాండాస్ పీడీ తీసుకున్నాం. ఓకే. ఇంపోర్ట్ పాండాస్ as PD. Now, so I'm taking another variable is equal to PD. Okay. So PD dot series of data. సో డేటా ఈ పర్టికులర్ వాల్యూలోనే కదా మనకి డేటా అనేది స్టోర్ అయింది. ఏబిసిడి అనేది స్టోర్ అయింది. సో అందుకని సిరీస్ లోకి ఆ పర్టికులర్ వేరియబుల్ అనేదాన్ని పాస్ చేస్తున్నాం. సో పాస్ చేసి మన వేరియబుల్ కాల్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం వేరియబుల్ అనే దాన్ని కాల్ చేస్తామో, ఓకే, ఎప్పుడైతే మనం వేరియబుల్ అనే దాన్ని కాల్ చేస్తామో, సో ఈ ఏబిసిడి డేటా అనేది ఏం చేస్తంటే మనకి సిరీస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో సిరీస్ అంటే ఏం చెప్పాను, 1 డైమెన్షనల్ అరే అని చెప్పాను, రైట్? 1 డైమెన్షనల్ అరే అంటే ఒకటే కాలమ్ ఉంటుంది, మల్టిపుల్ రోస్ అనేది మనకి ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, మల్టిపుల్ రోస్ అనేది ఉండొచ్చు. సో హియర్ 0 1 2 3 అనేది మనకి డిఫాల్ట్ గా వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ 0 1 2 3 అనేది ఏంటి మనకి ఇక్కడ ఇండెక్సెస్. ఓకే, 0 1 2 3 అనేది ఏంటండి ఇండెక్సెస్. ఓకే, ఈ 0 1 2 3 అనేది మనకి డిఫాల్ట్ గా వస్తాయి. ఓకే, సో ఈ 0 1 2 3 అనే డిఫాల్ట్ వాల్యూస్. సో ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ద డిఫరెంట్ వాల్యూస్ వీ కెన్ అసైన్ దట్. ఓకే, మనం డిఫరెంట్ నాకు 0 1 2 3 అనేది వద్దు, 100 కానీ స్టార్ట్ అవ్వాలి, 100 101 102 103 కానీ స్టార్ట్ అవ్వాలి, వాల్యూస్ అనేది ఇలా రావాలి. సో అలా రావాలి అంటే ఏంటంటే మనం డేటాలోనే మనం అసైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ వాల్యూకి ఇండెక్స్ 100 ఉండాలి, ఈ పర్టికులర్ వాల్యూకి ఇండెక్స్ అనేది సో 101 ఉండాలి, ఈ పర్టికులర్ వాల్యూకి 102 ఉండాలి, లేకపోతే 200 ఉండాలి, 202 ఉండాలి, 203 ఉండాలి. సో ఏ పర్టికులర్ వాల్యూకి ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ రావాలనేది మనం అసైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ ని అసైన్ చేయకపోతే ఏంటంటే సిస్టమ్ అనేది డిఫాల్ట్ కన్సిడర్ చేసి వాల్యూస్ అనేది ఇస్తుంది. సో డిఫాల్ట్ ఇండెక్సింగ్ వాల్యూస్ అనేది ఇస్తుంది. ఓకే, డిఫాల్ట్ ఇండెక్స్ వాల్యూస్ అనేది మనకి పాస్ అనేది చేస్తుంది. సో 0 1 2 3 అనేది పాస్ చేస్తుంది. ఓకే, సో ఏబిసిడి అనేది మనం ఆల్రెడీ ఇక్కడ పాస్ చేసాం కాబట్టి ఏబిసిడి అనేది వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద వర్డ్. ఇక్కడ పాస్ చేసాం చూడండి, ఇండెక్సెస్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి, సో దిస్ ఇస్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఓకే, నంపై తీసుకున్నాం, డేటా తీసుకున్నాం, డేటా వేరియబుల్ తీసుకొని సో డేటాలోకి మనకు వాల్యూస్ అనే ఏబిసిడి వాల్యూస్ అనేది పాస్ చేసాం. వాల్యూస్ పాస్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఈ క్రియేట్ అయింది కదా ఇక్కడికి మనకి అరే అనేది స్టోర్ అవుతుంది, డేటా అనేది స్టోర్ అవుతుంది. సో డేటా అనేది స్టోర్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ఈ డేటాను తీసుకొచ్చి మనం పాండాస్ కి అప్లై చేస్తాం, సిరీస్ కాన్సెప్ట్ కి అప్లై చేస్తాం. సో PD S is equal to PD dot series of data. సో ఈ డేటా అనేది దాన్ని పాస్ చేస్తాం. సో డేటా అనేది పాస్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, సో విత్ ఇన్ దట్ పాండాస్ కాన్సెప్ట్, ఓకే, విత్ ఇన్ దట్ సిరీస్ ఓన్లీ వీఆర్ పాసింగ్ ద వన్ ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ అనే దాన్ని మనం పాస్ చేస్తున్నాం. అంటే సో ఇక్కడ నాకు 0 1 2 3 అనేది వద్దు, నాకు ఈ పర్టికులర్ ఇండెక్సెస్ వాల్యూస్ అనేది ఈ వాల్యూస్ తీసుకోవాలి అని. ఓకే, అంటే ఇప్పుడు 100 కి ఏ ప్రింట్ అవుతుంది, 101 కి బి ప్రింట్ అవుతుంది, 102 కి సి ప్రింట్ అవుతుంది, 103 కి డి ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది మనం పాస్ చేస్తున్నాం. ఓకే, డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది మనం పాస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇలా డిఫాల్ట్ ఇండెక్సెస్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది పాస్ చేస్తామో 0 1 2 3 ప్లేస్ లో ఏం అవుతుంది అంటే ఇక్కడ మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూస్ అనేది ఇక్కడ వస్తాయి. 100 101 102 103 అనేది వస్తాయి. ఓకే, 100 101 102 అండ్ 103. సో ఇలా మనకి వాల్యూస్ అనేది సో వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద డిఫాల్ట్ ఇండెక్స్ పాసింగ్. ఓకే, మనం సిరీస్ లోపలికి సో డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది ఎలా పాస్ చేస్తాం అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో డిక్షనరీ. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, దీస్ ఆర్ ది లిస్ట్ విత్ అరే కాన్సెప్ట్, రైట్? ఒక లిస్ట్ ని మనం అరేలోకి పంపించాం. ఓకే, దిస్ ఇస్ ద లిస్ట్, రైట్? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏమంటాం, దాన్ని లిస్ట్ అంటాం, లిస్ట్ డేటా టైప్. ఓకే, ఆ లిస్ట్ డేటా టైప్ ని మనం పాస్ చేస్తాం అరేకి, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సో డిక్షనరీ బేసిస్ మీదుగా మనం సిరీస్ అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది చూపించేస్తాం. ఓకే, సో డిక్షనరీ ఎలా ఉంటది, వాట్ ఆర్ ది పాయింట్స్ ఆర్ ఐ మీన్
థింగ్స్ ఏముంటాయి? మనకి 2 థింగ్స్ ఉంటాయని డిస్కస్ చేసాం రైట్? సో, డిక్షనరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు సో, మెయిన్‌గా 3 టైప్స్ అనేది ఉంటాయి. ఆ 3 టైప్స్ అనేది ఉంటేనే దాన్ని మనం డిక్షనరీ అంటామని సో, మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం మాట్లాడాం. వాట్ ఆర్ దోస్ 3 వాల్యూస్? 3 కాన్సెప్ట్స్. ఆ 3 కాన్సెప్ట్స్ ఏంటి? డిక్షనరీ కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు 3 టైప్స్ వస్తాయని మాట్లాడాం కదండీ! అవేంటండి అవి? సో, ఆ 3 టైప్స్ అనేది లేకపోతే మనం ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఆర్ డేటా టైప్‌ని మనం డిక్షనరీ అనము. సో, కంపల్సరీ కూడా ఆ 3 వాల్యూస్ అనేవి ఉండాలి. అప్పుడు వాల్యూస్ ఉంటేనే మనం దాన్ని సో, డిక్షనరీ కింద కన్సిడర్ చేస్తామని మనం డిస్కస్ చేసాం. వేరియబుల్స్ సారీ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. సో, వాట్ ఆర్ దోస్ 3 కాన్సెప్ట్స్? 3 కాన్సెప్ట్స్ ఏంటండి? సో, డిక్షనరీలో వచ్చేసి మెయిన్‌గా 3 కాన్సెప్ట్స్ అనేది ఉంటాయి. ఓకే. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కీస్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి కీస్. సెకండ్ వన్ వచ్చేసి వాల్యూస్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐటెమ్స్. ఓకే. సో, ఈ 3 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కీస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాల్యూస్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐటెమ్స్. ఓకే. సో డిక్షనరీని ఎప్పుడైనా సరే మనం కర్లీ బ్రాకెట్స్‌తో ఎన్‌క్లోజ్ చేస్తామని మనం మాట్లాడాం. ఓకే. కర్లీ బ్రాకెట్స్‌తో మనం ఎన్‌క్లోజ్ చేస్తామని మనం డిస్కస్ చేసాం. రైట్. సో, ఎన్‌క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడేంటి? సో, రైట్ సైడ్‌లో వచ్చేసి మనం వాల్యూస్ తీసుకుంటాం. ఐ మీన్ కీస్ తీసుకుంటాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి వాల్యూస్ అనేది ఆ పర్టిక్యులర్ కీకి, ఈ పర్టిక్యులర్ కీకి మన వాల్యూ అనేదాన్ని అసైన్ చేస్తాం. ఓకే. ఈ పర్టిక్యులర్ కీకి వాల్యూ అనేదాన్ని అసైన్ చేస్తాం. అండ్ అలాగే సో, మనకి ఎన్ని వాల్యూస్, ఎన్ని కీస్ అండ్ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఒక డిక్షనరీలో కీస్‌ని అండ్ వాల్యూస్‌ని కలిపితే ఒక ఐటెమ్ అంటామని డిస్కస్ చేసాం. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ ది కీస్ అండ్ వాల్యూస్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఐటెమ్స్. ఓకే. ఐటెమ్స్ అంటారు దాన్ని. ఓకే. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్న డేటాని లెఫ్ట్ సైడ్‌లో తీసుకుంటున్న దాన్ని మనం ఏమంటామంటే కీస్ అంటాం. రైట్ సైడ్‌లో తీసుకుంటున్న దాన్ని మనం ఏమంటామంటే వాల్యూ అంటాం. వాల్యూ అంటాం. ఓకే. సో, లెఫ్ట్ సైడ్‌లో తీసుకున్న దాన్ని కీస్ అంటాం. అండ్ రైట్ సైడ్‌లో తీసుకున్న దాన్ని వాల్యూ అంటాం. ఓకే. అలా ఒక కీని, ఒక వాల్యూని కలిపితే ఒక ఐటెమ్ అంటారు. ఓకే. సో, అలా మనకి డిక్షనరీలో ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో, ఎన్ని కీస్ అండ్ వాల్యూస్ అయితే ఉంటాయో ఆటన్నిటిని కలిపితే మనం వన్ ఐటెమ్ ఆర్ వన్ డిక్షనరీ అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఈ డిక్షనరీ అనేదాన్ని మనం సిరీస్‌కనేది అప్లై చేస్తాం. ఓకే. ఆ డిక్షనరీ అనేదాన్ని సిరీస్‌కి అప్లై చేస్తాం. సో, ఇంపోర్ట్ pandas spd s is equal to pd dot series. Okay. pd dot series of data. ఓకే. సో, ఈ సిరీస్‌ని ఈ డేటాని సిరీస్ లోపల పంపిస్తున్నాం. సో, ఎప్పుడైతే మనం పాజ్ చేసామో ఆటోమేటిక్‌గా సో, ఇదంతా గూడా ఓకే. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న డేటా అంతా గూడా ఏం చేస్తదంటే సో, ఇండెక్సెస్ కింద తీసుకుంటది. రైట్ సైడ్‌లో ఉన్న డేటా అనేదాన్ని వాల్యూస్ కింద తీసుకుంటది. అంటే ఇప్పుడు ఏ అనే ఇండెక్స్‌కి వాల్యూ వచ్చేసి 0. బి అనే ఇండెక్స్‌కి వాల్యూ వచ్చేసి 1. సి అనే ఇండెక్స్‌కి వాల్యూ వచ్చేసి 2. ఓకే. 2. సో, ఇలా మనకి డిక్షనరీ అనేది సిరీస్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే. సో, డిక్షనరీ అనేది సిరీస్ కింద కన్వర్ట్ అవుతదన్నమాట. ఓకే. సో, లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాల్యూస్‌ని కీస్ అంటారు. రైట్ సైడ్‌లో ఉన్న వాల్యూస్‌ని డిక్షనరీ అంటారు. ఓకే. రైట్ సైడ్‌లో ఉన్న వాల్యూస్‌ని డిక్షనరీ అంటారు. రైట్ సైడ్‌లో ఉన్న దాన్ని వాల్యూ అంటారు. ఓకే. ద కాంబినేషన్ ఆఫ్ ద కీస్ అండ్ వాల్యూస్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ వన్ ఐటెమ్. ఓకే. వన్ ఐటెమ్ అంటాం. ఓకే. వన్ ఐటెమ్ అంటాం. దెన్ నెక్స్ట్ సేమ్ లైక్ థట్. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం వాల్యూస్ ఇండెక్సెస్ అనేది పాస్ చేస్తున్నాం. ఓకే. సేమ్ కాన్సెప్ట్. ఏకి 0 ఇచ్చాం. బికి 1 ఇచ్చాం. సికి 2 ఇచ్చాం. ఓకే. సో, డిక్షనరీ తీసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక ఇండెక్స్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం.
ఓకే. ఒక ఇండెక్స్ అనేదాన్ని పాస్ చేస్తున్నాం. ఇండెక్స్‌లో ఏం పాస్ చేస్తున్నాం మనం? బి, సి, డి అనేది పాస్ చేస్తాం. ఓకే. బీసీడీ వాల్యూస్ అనేది ఇండెక్స్ వాల్యూస్ పాస్ చేస్తున్నాం. సో, ఇప్పుడు చెప్పండి. సో, ఇక్కడ మీకు అవుట్‌పుట్ అనేది కనిపిస్తుంది. బి, సి, డి వాల్యూస్ అనేది కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ నేను డేటాలో తీసుకుంది ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ. సో, ఇక్కడ నాకు బీసీడీ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. సో, ఎలా వచ్చాయి? సో, ఇక్కడ ఏ ఉంది గదా! ఏ వాల్యూ అనేది ఏ వాల్యూ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఏ వాల్యూ అనేది ఎందుకు ప్రింట్ అవ్వలేదు అక్కడ? సో, ప్లీజ్ హలో! వినిపిస్తుందండి. ఇక్కడ బీసీడీ వాల్యూస్ వచ్చాయి గదా! బట్ ఇక్కడ మనకు వాల్యూస్‌లో ఏ, బి, సి తీసుకున్నాం. బట్ మనకు అవుట్‌పుట్‌లో బీసీడీ వాల్యూస్ మాత్రమే వచ్చాయి. బట్ వేర్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ అనేది ఎందుకు రాలేదు అవుట్‌పుట్‌లో ఎందుకు ప్రింట్ అవ్వలేదు? వాట్ ఈస్ ద రీజన్? మేడం యామ్ ఐ ఆడిబుల్? సి. సార్ చెప్పండి. సార్ ఎందుకంటే ఇండెక్స్ లో ఏ వాల్యూ అడగలేదు కాబట్టి బీసీ మాత్రమే వచ్చాయి. ఓకే. ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూ అనేది ఏదైతే మనం తీసుకుంటామో, ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ వాల్యూ బేస్ మీద మాత్రమే మనకొస్తది అవుట్‌పుట్ అనేది. ఓకే. సో, ఎర్లియర్ వి డిడ్ంట్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూస్. ఓకే. మనం ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ వాల్యూని కూడా మనం తీసుకోలేదు. సో, అందుకని మనకి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అనేది డిస్‌ప్లే అయింది. బట్ ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా బి, సి, డి వాల్యూస్ అనేది ప్రింట్ చేయమని అడుగుతున్నాం ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. సో, బట్ డి వాల్యూ లేదు. ఓకే. డి వాల్యూ రీప్లేస్‌మెంట్‌గా ఏ వాల్యూ ఉంది. బట్ ఇక్కడేంటంటే మనం ఏదైతే ఇండెక్స్ వాల్యూ తీసుకుంటామో, ఆ ఇండెక్స్ వాల్యూస్ మాత్రమే వస్తాయి. So for B value is a value 1.0. Same like that, C value output and the 2.0. ఓకే. బట్ వీ హ్యావ్ ఏ డి వాల్యూ. ఓకే. డి వాల్యూ అనేది మనం తీసుకుంటున్న దాంట్లో ఉందా? సో డి వాల్యూ అనేది లేదు కాబట్టి, సో డి వాల్యూ అనే దాన్ని ఇక్కడ నన్ అనేది ఉంటది. ఓకే. నన్ అనేది తీసుకుంటది. సో నన్ ఈస్ నథింగ్ బట్ బ్లాంక్ వాల్యూ. నన్ ఈస్ నథింగ్ బట్ ద బ్లాంక్ వాల్యూ. ఓకే. నన్ అనేది ఏం చేస్తదంటే బ్లాంక్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తది. ఓకే. సో అందుకని మనకి డేటా అనేది తీసుకోలేదన్నమాట. ఓకే. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ ఏం చేస్తున్నాం? సో డేటా అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నాం. సో డేటా అనే దాన్ని తీసుకుంటున్నాం అనమాట. ఓకే. సో సిరీస్ అనే దాన్ని తీసుకున్నాం. 0, 1, 2, 3, 4, 5 అనేది 1, 2, 3, 4, 5 అనేది సిరీస్ లోకి అప్లై చేస్తున్నాం. సిరీస్ లోకి అప్లై చేస్తే ఏంటంటే ఎప్పుడైతే మనం సిరీస్ లోకి అప్లై చేస్తామో ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది సిరీస్ లోకి కన్వర్ట్ అయింది. ఓకే. మనం ఇక్కడ ఎక్కడ కూడా ఇండెక్స్ వాల్యూస్ అనేది పాస్ చేయట్లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్ గా 0 to 10-1 వాల్యూస్ అనేది తీసుకుంటది. 0 to 10-1 వాల్యూస్ అనేది తీసుకుంటది. ఓకే. సో ఈ పర్టిక్యులర్ దాన్ని డేటా అనేది తీసుకుంటది. జస్ట్ గివ్ మీ సెకండ్ అండి.
ఓకే. సో పాండాస్. సో ఇక్కడ మనకి డేటా అనేది సిరీస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సిరీస్ అనేది క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే సేమ్ లైక్ దట్ మన ఎర్లియర్ ఇండెక్స్ బేసిస్ మీదుగా మన పొజిషన్ బేసిస్ మీదుగా మనం వాల్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఎస్ ఆర్ నో? జీరోత్ ఇండెక్స్ అండ్ జీరోత్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అని. సో మనం వాల్యూస్ అనే వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసాం. సి సేమ్ లైక్ దట్ మనం సిరీస్ లో నుంచి కూడా ఏంటంటే జీరోత్ ఇండెక్స్ అండ్ ఫస్ట్ ఇండెక్స్. సో సేమ్ లైక్ దట్ సో మనం వాల్యూస్ అనే దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది ఎంటైర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇఫ్ ఎయిదర్ డేటా అనలిటిక్స్, ఇఫ్ ఎయిదర్ డేటా అనాలిసిస్, ఇఫ్ ఎయిదర్ డేటా సైన్స్, ఇఫ్ ఎయిదర్ ఏఐ. ఓకే, మనం ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నా కానివ్వండి, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని మనం స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసాం. ఓకే, సో ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే, బట్ ఆ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనేది ఎలా వస్తుంది, ఎలా డేటా అనేది దాన్ని ఎలా రీట్రైవ్ చేస్తుంది, స్లైజింగ్ ఏంటి, సో పాజిటివ్ స్లైజింగ్ ఏంటి, నెగిటివ్ స్లైజింగ్ ఏంటి, నెగిటివ్ ఇండెక్స్ ఏంటి, పాజిటివ్ ఇండెక్స్ ఏంటి, సో ఇండెక్సింగ్ రేంజ్ ఎంత, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో ఎలా తీసుకుంటది ఏంటనేది. ఓకే, సో స్లైజింగ్ అంటే డిస్కస్ చేస్తాం, అండ్ ఇండెక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం, రేంజ్ డిస్కస్ చేస్తాం, సో పాజిటివ్ ఇండెక్స్ డిస్కస్ చేస్తాం, నెగిటివ్ ఇండెక్స్ డిస్కస్ చేస్తాం, సో పాజిటివ్ స్లైజింగ్ డిస్కస్ చేస్తాం, నెగిటివ్ స్లైజింగ్ డిస్కస్ చేస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అన్ని కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఒక్కసారి ఒక పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేది సో చెక్ చేయండి. ఓకే, సో చెక్ చేస్తే ఎంటైర్ ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది ఎంటైర్ అవర్ క్లాసెస్. ఓకే, నాట్ ఓన్లీ యువర్ క్లాసెస్, ఎంటైర్ టెక్నాలజీస్ అనేది పైథాన్ రిలేటెడ్ గా ఉన్న టెక్నాలజీస్ అన్నిటిలో కూడా సో ఈ పర్టికులర్ ఇండెక్స్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఓకే, సో సేమ్ లైక్ దట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎస్ ఆఫ్ జీరో అనే దాన్ని పాస్ చేస్తాం. ఓకే, సో ఎస్ అనేది ఏంటి, ఎస్ ఇస్ ద వేరియబుల్, రైట్? ఎస్ ఇస్ ద సిరీస్ వేరియబుల్. ఈ పర్టికులర్ ఎస్ లో నుంచి జీరోత్ ఇండెక్స్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వాట్ ఇస్ ద జీరోత్ ఇండెక్స్? What is the zeroth index? It's 1, right? So zeroth index is 1. Same like that. So S of 1. First index anta. So there is a 2. Okay. Same like that. Next one is this is a slicing, right? So S of 1 colon. So this is the index. Okay. Ending index. Okay. Ending index. Right. So there is no index. ఓకే, సో ఇక్కడ ఇండెక్స్ అనేది ఏది లేకపోతే మనకి ఎంటైర్ ఉన్న అన్ని ఇండెక్సెస్ అనేది వస్తాయి. ఓకే, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి సో లాస్ట్ ఇండెక్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు. ఓకే, సేమ్ లైక్ దట్ సో మనకి స్టార్టింగ్ ఇండెక్స్ లేదు, బట్ నెగటివ్ ఎండింగ్ ఇండెక్స్ అనేది ఉంది. ఎండింగ్ ఇండెక్స్ ఏంటి? సో n-1, రైట్? సో n-1 అంటే ఏంటి? n-1 4 minus 1 is equal to 3, రైట్? జీరోత్ ఇండెక్స్ తో స్టార్ట్ అవుతుంది, థర్డ్ ఇండెక్స్ వరకు మనకి డేటా వస్తుంది. ఓకే, సో ఇలా మనం సో ఇండెక్స్ బేసిస్ మీదుగా మనం సిరీస్ అనే దాన్ని తీసుకుంటాం. ఓకే, సో ఇవి మనం ఆల్రెడీ చేస్తున్నాం. ఓకే, సో 1 2 3 4 5. సో ఆ పర్టికులర్ దానికి మనం ABCDE అనేది ఒక ఇండెక్స్ అనేదాన్ని అసైన్ చేస్తాం. ప్రీవియస్ ఏముంది, డిఫాల్ట్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఓకే, సో బట్ ఇప్పుడు ఏమి ఇచ్చాం, మనం ఒక ఇండెక్సెస్ అనే వాటిని మనం పాస్ చేసాం. ఓకే, సో పాస్ చేసి ఆ ఇండెక్స్ బేస్ మీదుగా మనం వాల్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తున్నాం. S of A is the 1. The next one, S of ADE వాల్యూస్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సేమ్ లైక్ దట్ ABC. సో ఇలా మనం వాల్యూస్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం. ఓకే, సేమ్ నెగిటివ్ ఇండెక్సింగ్, రైట్? నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? సో మనకి బ్యాక్ సైడ్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది, రైట్? బ్యాక్ సైడ్ నుంచి మనకి డేటా అనేదాన్ని పాస్ చేస్తాం. బ్యాక్ సైడ్ నుంచి మనకి డేటా అనేదాన్ని పాస్ చేయడం.
ఓకే. సో ఎస్ ఆఫ్ -1 ఏంటి? సో నార్మల్‌గా మనం 1 అనేది తీసుకుంటే దిస్ ఈస్ ద పాజిటివ్ ఇండెక్సింగ్. సో అదే మనం నెగెటివ్ -1 తీసి -1, -2, -3 తీసుకుంటే దట్ ఈస్ ద నెగెటివ్ ఇండెక్సింగ్. ఓకే. బ్యాక్ సైడ్ నుంచి మనకి డేటా అనేది వస్తది. ఓకే. ఎస్ ఆఫ్ -1 ఎంత? సో దర్ ఈస్ ద 5. ఓకే. సో లాస్ట్ వాల్యూ. సో -1, -2, -3, -4 అండ్ -5. రైట్? సో -1 వాల్యూ ఎంత? 5. ఓకే. సేమ్ లైక్ దట్ -2 వాల్యూ 4. సో ఇలా మనం సో నెగెటివ్ ఇండెక్సింగ్ అండ్ పాజిటివ్ ఇండెక్సింగ్ అనేది చూస్తాం. సో ఇది ఆల్రెడీ మనం సేమ్ లైక్ దట్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఓకే. బట్ అక్కడ ఏబిసి తీసుకున్నాం. ఇక్కడ సో 100 -20 అనేది తీసుకున్నాం. ఓకే. సో దిస్ ఇస్ ద సిరీస్ కాన్సెప్ట్. సో సిరీస్ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఒకటి. సో సిరీస్ ఇస్ ఏ 1 డైమెన్షనల్ అర్రే. ఓకే. సిరీస్ ఇస్ ఏ 1 డైమెన్షనల్ అర్రే. సో 1 డైమెన్షనల్ అర్రే అంటే ఏంటంటే మనకి సింగిల్ కాలమ్ ఉంటది. మల్టిపుల్ రోస్ అనేది వస్తాయి. ఓకే. మల్టిపుల్ రోస్ అనేది వస్తాయి. మనకి డేటా అనేది మనకు డేటా అనే దాన్ని పాస్ చేసేటప్పుడు మనం దాన్ని నంపైకి ఇస్తాం. ఓకే. నంపైలో పాస్ చేస్తాం. సో నంపైలోకి పాస్ చేసిన తర్వాత ఆ డేటాని మనం సిరీస్ కింద కన్వర్ట్ చేయాలని వి హావ్ టు పాస్ దట్ నంపై డేటా ఇంటూ ది పాండాస్ కాన్సెప్ట్. పాండాస్‌లోకి మనం పాస్ చేస్తాం. ఓకే. సో పాండాస్‌లోకి పాస్ చేసిన తర్వాత మనకి ఆ డేటా అంతా కూడా సిరీస్ కింద కన్వర్ట్ అవుతది. ఓకే. ఫస్ట్ థింగ్. ఓకే. సో ఎప్పుడైతే మనం ఎక్కడ కూడా నార్మల్ వాల్యూస్ అనేది పాస్ చేయమో మనకు ఆటోమేటిక్‌గా ఏమొస్తదంటే సో డిఫాల్ట్ ఇండెక్సెస్ అనేది వస్తది. ఓకే. సో డిఫాల్ట్ లొకేషన్స్ అనేది వస్తాయి. ఓకే. సారీ డిఫాల్ట్ ఇండెక్స్ అనేది వస్తది. సో ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఇండెక్సెస్ యూ కెన్ పాస్ ద ఇండెక్సెస్. ఓకే. మనకి ఇండెక్సెస్ అనేది మనం పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్ అవర్ ఇంట్రెస్ట్. ఓకే. ఇండెక్సెస్ అనేది ఎక్కడ పాస్ చేస్తాం? సో విత్ ఇన్ ద సిరీస్ కాన్సెప్ట్ లో మనం పాస్ చేసేటప్పుడు పాస్ చేస్తాం. ఓకే. సిరీస్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు పాస్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద series concept. Okay. So this is the series concept. Any doubts? Okay. So we will discuss about the data frames tomorrow. Any doubts? అర్థమైందండి? ఎనీ డౌట్స్? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. We will connect tomorrow. Bye. Thank you.